గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. అయితే ఈ వీడియోలో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తానండి. ఎందుకంటే మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంతకుముందు చేసిన వీడియోలో ఆల్రెడీ వీరికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం అవమానాలు ఎంత ఉన్నాయి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్థిరాస్తి కొనుగోళ్ళకు కానీ, వాహనం కొనుగోళ్ళకు కానీ, పెళ్లి చేసుకోవటానికి కానీ, సంతాన విషయంలో కానీ ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది అని చాలా క్లియర్గా ఒక లాంగ్ వీడియో చేశానండి. అయితే మన ఛానల్ ప్రేక్షకులు ఉగాది ఫలితాలను మాత్రమే సపరేట్గా చేయమని కోరారు. వారి కోసం ఈ వీడియోలో కేవలం స్పెషల్ పాయింట్స్ మాత్రమే వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఈ వృషభ రాశి వారి ఫలితాలను నేను 2 భాగాలుగా విభజిస్తానండి. ఒకటి మే 1వ తారీఖు వరకు, ఇంకొక భాగం మే 1వ తారీఖు తర్వాత. ఎందుకండి అలా 2 డిఫరెంట్ పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేశారు అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏంటంటే మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అన్నిట్లో ముఖ్యమైన గ్రహం ఏంటంటే బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క స్థాన మార్పు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో, వారి జాతకంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అటువంటి బృహస్పతి యొక్క స్థానం అనేది మే 1వ తారీఖున మారనుందండి. అప్పటి నుండి మీకు కాస్త అనుకూల ఫలితాలు అనేవి మొదలవుతాయి. అలానే మే 1వ తారీఖు వరకు వృషభ రాశి వారందరికీ కూడా కష్టాలు ఉంటాయని దాని అర్థం కాదండి. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 12వ ఇంట్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయండి. అంటే చేతిలో ధనం ఉన్నా, చుట్టూ 10 మంది జనం ఉన్నా సరే మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది తగ్గుతుందండి. ఇలా ప్రతి సందర్భంలో జరగదండి. మే 1వ తారీఖు వరకు కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాంటి సందర్భాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో మనశ్శాంతి కరువు అవటం కానీ, ఏదో తెలియని బెంగ కానీ ఇలా ఉండే అవకాశాలు ఉంటాయండి. అయితే సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది అయితే పెట్టలేదు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా లోపల మీకు కాస్త మానసికంగా అధైర్యంగా అనిపించినప్పటికీ కూడా ఉల్లాసంగా ఉండగలుగుతారండి. డేలా మాత్రం పడిపోరు. అంటే మిగిలిన వారికి ధైర్యం చెప్పగలుగుతారు. లోపల మీకు ఎలా ఉన్నా సరే నుంచోగలుగుతారు, ధైర్యంగా నించోగలుగుతారు, ధైర్యంగా అన్ని సమస్యలను కూడా ఎదుర్కోగలుగుతారు. అటువంటి ధైర్యం ఇచ్చేది మీకు రాహుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది. రాహు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని సమస్యలు పరిష్కరించడానికి కూడా రాహు కొన్ని మార్గాలను చూపిస్తాడు. గురువు యొక్క దృష్టి అనేది 8వ ఇంటి పైన ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరే అభివృద్ధి సాధ్యమవుతుందండి. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. 5వ ఇంటిపై కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలోనూ, అలాగే మీ వృత్తి వ్యాపారాల విషయంలో కొంచెం ఆందోళన అనేది చెందుతారండి. ఒకవేళ మీకు పెళ్ళయి పిల్లలు ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే అస్సలు కాదు ఎప్పటి నుండి మొదలవుతుందంటే మే 1వ తారీఖు తర్వాత నుండి మొదలవుతుందండి.
మే 1 నుండి గురువు యొక్క గోచారం అనేది 1వ ఇంట్లోకి వెళ్తుంది. 1వ ఇల్లు అంటే ఏది? మీదే. వృషభ రాశిలోకి వస్తాడు. మేషరాశి నుండి వృషభ రాశిలోకి వస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబ సమస్యలన్నీ కూడా సర్దుమణుగుతాయి. కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా మెరుగుపడతాయి. ఒకేసారి డ్రాస్టిక్గా చేంజ్ రాకపోయినప్పటికీ కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క మెట్టు పైకి ఎదగగలుగుతారు. అన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవటానికి, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటానికి, అలాగే మీ ఆందోళనలు కూడా తగ్గుతాయండి. దానికి కారణం ఎవరంటే ముఖ్యమైన గ్రహమైనటువంటి బృహస్పతినే గురువు అంటారు. గురువు యొక్క దృష్టి అనేది 7వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా బలపడుతుందండి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలు అనేవి పూర్తిగా మీకు లభిస్తాయి. గతంలో మీరంటే వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గురువు అనుకూల స్థానంలో మారిన తర్వాత మీ పైన ఇష్టతను చూపిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేయటం కానీ, తెలిసిన వారి వినోదాలకు వెళ్ళటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. అంటే నేను చెప్పదలుచుకున్నది మే 1 తర్వాత వృషభ రాశి వారు ఎవరైతే నాకు మానసిక ప్రశాంతత లేదు అనుకుంటున్నారో వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి. మే 1 నుండి గురువు యొక్క గోచారం మీ ఇంట్లోకి మారిన తర్వాత, మొదటి ఇంట్లోకి అంటే వృషభ రాశిలోకి మారిన తర్వాత సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చాలామంది వృషభ రాశి వారు కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, మాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందండి, చాలా కాలం నుండి పెళ్ళి అవ్వట్లేదు అని. మే 1 తర్వాత మీ ప్రయత్నాలు చేసుకోవచ్చండి. ఇంచుమించు మీకు ఆగస్టు మాసం తర్వాత పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా మే 1వ తారీఖు వరకు సామాన్య ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. అంటే కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాదండి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సంతాన విషయంలో, అలాగే పెళ్ళిళ్ళ విషయంలో, ఇంట్లో శుభకార్యాలు చేసే విషయంలో, అన్ని విషయాలలో కూడా మే 1వ తారీఖు వరకు వృషభ రాశి వారికి సామాన్య ఫలితాలు అంటే 50% అనుకూలం, 50% ప్రతికూలం, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. మే 1వ తారీఖు తర్వాత 70% అనుకూలం, మిగిలిన 30% ప్రతికూలం. ఆ ప్రతికూలం ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలించట్లేదు. ఉదాహరణకు కేతువు. మే 1వ తారీఖు తర్వాత మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. సంవత్సరం ఆరంభం నుండి గురువు యొక్క గోచారం అనేది 12వ ఇంట్లో ఉండటం వల్ల మే వరకు కూడా ఖర్చులు అనేవి వృషభ రాశి వారికి తప్పకుండా పెరుగుతాయండి. అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దేని విషయంలో అంటే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులతో పాటుగా మీ ఇంట్లో చేసే వినోదాలకు, విలాసాలకు కూడా వృషభ రాశి వారు ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తారు. ఎందుకంటే ఈ గ్రహ ప్రభావం వల్ల ఏమవుతుందంటే వృషభ రాశి వారు సాధారణంగా కూడబెట్టుకునే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. గ్రహ ప్రభావం అనేది మీ మనసును ఆడంబరాల వైపు మళ్లిస్తుంది. గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే సమయానికి మిత్రుల నుండి, స్నేహితుల నుండి కానీ, లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా డబ్బు చేతికి అందటం కానీ, అప్పులు తీర్చగలగటం కానీ జరుగుతుందండి. మే 1 వరకు మాత్రం వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పూర్వీకుల నుండి మీకు సంక్రమించిన ఆస్తులను అమ్మకపోవటమే మంచిదండి. ఎందుకంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ ధర పలికే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది మే 1 నుండి మీకు కాస్త ఫ్రీడమ్ అనేది లభిస్తుందండి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది 11వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు అనేది చేతికి అందుతుంది.
ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు పడరండి. అయితే చేతికి డబ్బులు అందుతున్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఖర్చులను కనుక వృషభ రాశి వారు నియంత్రించుకోగలిగితే ఈ సంవత్సరంలో అన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క దృష్టి అనేది 12వ ఇంటిపైన 4వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి మీ జీవన విధానాన్ని కానీ, మీరు తినే ఆహారాన్ని కానీ, ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించుకోవటం కానీ, ఆహారపు అలవాట్లను కూడా కొంతవరకు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకుండా వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి, శరీరాన్ని కదిలించండి, ఎక్సర్సైజ్ అయినా చేయండి. అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎవరికైతే షుగర్ ఉందో, డయాబెటీస్ ఉందో, తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోవటం వల్ల మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు, లేదా కొంతైనా ఉపశమనాన్ని పొందగలుగుతారు. గురువు యొక్క గోచారం అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా కాలేయ సమస్యలు వస్తాయండి. మధుమేహానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. షుగర్ లేని వారికి కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే 1 వరకు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే జీవితాంతం ఇబ్బంది పడవలసి వస్తుంది. శని భగవానుడి యొక్క దృష్టి అనేది 4వ ఇంటిపైన ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని అదే పొజిషన్లో ఉంటాడండి. కాబట్టి ఊపిరితిత్తులకు, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి ఎవరైతే చదువుకుంటున్నారో, వృషభ రాశిలో జన్మించి విద్యాభ్యాసం చేస్తున్నారో వారిలో ఏదో తెలియని భయం ఉంటుందండి. ఈ సంవత్సరం అంతా కూడా తెలియని భయం అనేది వృషభ రాశి విద్యార్థులను వెంటాడుతుంది. పరీక్షా సమయంలో కూడా కొన్నిసార్లు అనారోగ్య కారణాల వల్ల, అంటే ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల గవద బిళ్ళలు రావటం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఇలాంటి కారణాల వల్ల విద్యాపరంగా వృషభ రాశి విద్యార్థులు చిన్న చిన్న అడ్డంకులను ఎదుర్కోవటం జరుగుతుంది. వీటిని అడ్డం పెట్టుకుని చదువు విషయంలోనూ, పరీక్షల విషయంలో వాయిదా వేయటం మంచిది కాదండి. విద్యార్థులకు అనుకూలమే కానీ కేతు యొక్క సంచారం కారణంగా, కేతు మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల తెలియని భయం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. మే 1 నుండి గురువు యొక్క గోచారం 1వ ఇంట్లోకి మారిన తర్వాత పరీక్షల విషయంలో ఉండే భయం అనేది విద్యార్థులలో తగ్గుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న ఆసక్తి అనేది పెరుగుతుంది. గురువు యొక్క దృష్టి అనేది 9వ ఇంటిపైన పడుతుంది కాబట్టి గురువుల సహాయంతో లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవారి సహాయంతో చదువులలో మంచి ప్రగతిని సాధిస్తారు, బాగా చదవగలుగుతారు. మీలో ఉన్న భయం అనేది పోతుంది. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో లేదా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం అనుకూలిస్తుందండి. వారు మాత్రం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే మీరు పిల్లలైనా, పెద్దలైనా, ఏ వయసు వారైనా, స్త్రీలైనా, పురుషులైనా సరే మే 1 వరకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీకు అసలు బాగుండదు అని నేను చెప్పట్లేదండి. ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అన్నీ బాగానే జరుగుతున్నా, లేకపోతే పూర్తిగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, పరిస్థితుల కంటే కూడా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కంటే కూడా మీరే ఎక్కువగా భయపడతారు. మే 1 నుండి మానసికంగా ధైర్యం పెరుగుతుందండి. మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి స్వేచ్ఛగా పనులన్నిటినీ కూడా నిదానంగా చేసుకోగలుగుతారు. అయితే సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా ఒకేసారి మార్పు ఉండదండి. అంచెలంచెలుగా ఎదుగుతారు. పరిస్థితులు అనేవి నిదానంగా మారతాయి. కాబట్టి ఓపిక పట్టాల్సిందే. గురువు యొక్క దృష్టి అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా 9వ ఇంటి పైన, 9th హౌస్ పైన, 7th హౌస్ పైన, 5th హౌస్ పైన పడుతుంది కాబట్టి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించటం కానీ, మీతో పనిచేస్తున్న వారి సహాయ సహకారాలు లభించటం కానీ జరుగుతుంది. ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో
అది ఏ పరంగా అయినా అవ్వవచ్చు అండి. వృత్తిపరంగా అవ్వవచ్చు, వ్యాపార పరంగా అవ్వవచ్చు, లేదా చదువుకోవటానికి అవ్వవచ్చు. వారికి అటు ఇటుగా ఉంటాయండి పరిస్థితులు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళటానికి బాగానే ఉంటుంది, కానీ మిగిలిన విషయాలలో వృత్తి వ్యాపారాల పరంగా హాఫ్ అనుకూలం హాఫ్ ప్రతికూలం అన్నట్లుగా ఉంటుంది. పూర్తిగా అయితే అనుకూల ఫలితాలు సూచించట్లేదు. వ్యాపారస్తులకు కూడా అంతేనండి. వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది, అయితే కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. వృషభ రాశి వారు సప్తమ స్థానం పైన గురువు దృష్టి ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆర్థిక భారం అనేది తగ్గుతుందండి. కాబట్టి ఒక్క మాటలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఉగాది స్టార్ట్ అయినప్పటి నుండి, ఉగాది రోజు నుండి, ఆ క్షణం నుండి మే 1 వరకు అయితే మీకు సామాన్య ఫలితాలు ఉంటాయండి. అయితే కొంతమంది వృషభ రాశి వారు కోట్లు గడిస్తారని చెప్తున్నారు, కానీ రియాలిటీ అయితే ఇదేనండి. మే 1 తర్వాత నుండి మీ పరిస్థితుల్లో కొన్ని అనుకూల మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. కేవలం మీ పర్సనల్ విషయంలో మాత్రమే కాదండి, దాంపత్య విషయంలో, అలాగే పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి, సంతానం ఉన్నవారికి, విద్యార్థులకు, వృత్తి వ్యాపారాల పరంగా అవ్వవచ్చు, కొంచెం అయినా సరే అనుకూల ఫలితాలు అనేవి మే 1 నుండి ప్రారంభమవుతాయండి. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. కాకపోతే ఆర్థిక పరంగా ఎవరి ప్రలోభాలకు లొంగవద్దండి. ఎవరో ఏదో అన్నారు కదా అని రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, నష్టపోయేది మీరే, వారు కాదు. చెప్పిన వారు వచ్చి మీకు తిరిగిరు. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. అలాగే మన ఛానల్లో వృషభ రాశికి సంబంధించి, వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలకు సంబంధించి చాలా వీడియోస్ చేయటం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.